సాగనంపేశాను. నేను అనొచ్చు, ఎంపీ క్షత్రియ ఎంపీకి ఒకరూరు, దళిత క్రైస్తవుడైన ఎయిమ్స్ అధినేత, రాబోయే రోజుల్లో కాబోయే ఉప ముఖ్యమంత్రి అని మురిసిపోతున్న సునీల్ కుమార్కి ఒకరు ఉన్నారు. లిబరేషన్ టైగర్ గారు, లిబరేషన్ కాంగ్రెస్ అధినేత గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. సంవత్సరాల తర్వాత ఇలా చేస్తారు, మరి ఆయనకి అలాగా. నన్నేమో 9ంటికి కంప్లైంట్, సునీల్ కుమార్ నాయక్ ఇస్తాడు. సునీల్ కుమార్ ఏమో 10 గంటలకు పంపిస్తే 10:10కి బోరగడ్డ అనిల్ సాక్షి, అంత గొప్ప కార్టెల్ బాబు, అనిల్ సాక్షి సంతకం పెట్టించి ముందే పోలీసులు బయలుదేరిపోతారు. ముందు రోజు రాత్రి కార్లు బుక్ చేస్తారు. 2ంటికల్లా నా ఇంటికి అందరూ పడిపోయి తీసుకెళ్ళి 12ంటికల్లా ఫుల్ కోటింగ్ ఇచ్చేస్తారు. కానీ ఇది ఎక్కడ న్యాయం? సంవత్సరంన్నరకే పిలిచి చాలాసార్లు పెట్టి సాగినవుతున్నట్టు చక్కగా మర్యాదగా పంపించేస్తారా? మరి ఇది న్యాయం అని నేను అడగకూడదా? సరే, నాకైతే ఆలస్యమైన మళ్ళీ అతన్ని పిలుస్తారని తప్పకుండా, మర్చిపోయాడు కాబట్టి, ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి, గుర్తు చేయవలసిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది కాబట్టి, ఆ గుర్తు చేసే టెక్నిక్స్ అన్నీ కూడా మరొక్కసారి అవగాహన చేసుకుని, ఈలోపు ఈ కాలంలో దాని మానం పట్టవచ్చు, 15 రోజులు పట్టవచ్చేమో నాకు తెలియదు. ఈ మధ్యకాలంలో నేను నమ్మిన వెంకటేశ్వర దయతో, ఆయన నిత్యం ఆరాధించే క్రీస్తు దయతో వారికి జ్ఞాపక శక్తి పునరుద్ధరింపబడాలని, వారు సంపూర్ణ ఆరోగ్యవంతులై సమాధానాలు చెప్పాలని కోరుకుంటున్నాను. ఇది సునీల్ కుమార్ కథనం. ఇంకా నేను చెప్పాలనుకున్నది మెయిన్ ఇది. ఇంకేమన్నా ఉంటే మీడియా మిత్రులు. మొన్న తాడేపల్లిగూడెంలో సత్యకృష్ణ అతను ఒక అసత్య ఆరోపణలు చేశారు కదా సార్, దాని మీద మీ స్పందన ఏంటి సార్? తాడేపల్లిగూడెంలో సత్యకృష్ణ బహుశా మరి అతను కూడా ఏం సభ్యుడేమో నాకు తెలియదు. ఆయన జాగ్రత్తగా లేకపోతే ఇలాగా మీరు ఆ విషయాల్లోకి, అంటే సునీల్ కుమార్ కావచ్చు, ఇంకేదన్నా రాజ్యాంగపరమైన కన్సర్న్ ఆర్టికల్స్ ఉంటాయి కదా, అధికరణాల గురించి మీరు మాట్లాడితే తరగతి తీసేస్తానన్నా. చర్మం అంత మంచోళ్ళు కాదు, నాకులాగా ఓపికగా ఉండరు, అలా తీసేయవచ్చు అని చెప్పేసి. ఇదిదా అడాడు సత్యకృష్ణ అమ్మా సత్య కృష్ణుడు గుర్తొచ్చాడా అంటే బాగోదు ఆ స్థాయిలో. అంచేత డెఫినెట్గా అతను ఖచ్చితంగా సునీల్ కుమార్ లాగా గతాన్ని మర్చిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఇందు మూలంగా తెలియజేయడం అనేది. ఏదో పాపం పిచ్చెక్కిపోయాడు. సార్, దేశంలో బాగా చదువుకున్న వాళ్ళు, ప్రొఫెసర్లు అందరూ కలిపేసి డిజిటల్ అరెస్ట్ కని బాగా ఆ మోసానికి గురి అవుతున్నారు సార్. దాన్ని మొన్న దేశంలోనే మొట్టమొదటగా ఎవరు మన డిపార్ట్మెంట్ మన ఈ విషయంలో మన జిల్లా ఎస్పీ గారిని భీమవరం డివిజన్, అంటే భీమవరం డిఎస్పీ కావచ్చు, మన అడిషనల్ ఎస్పీ భీమారావు కావచ్చు, భీమవరం 2 టౌన్ 1 టౌన్ ఆకివేడు
ఇన్స్పెక్టర్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్. ఈ టీంని హృదయపూర్వకంగా హెడెడ్ బై ఎస్పీ గారు అభినందించాలి. ఎందుకంటే మేజర్ బ్రేక్ త్రూ మన ఆకివీడి సిఐ, దేవాలయం సిఐ 1 టౌన్ 2 టౌన్ కూడా పట్టుకున్నారు. పెద్ద లింక్ పట్టుకున్నారు. చదువుకున్న వాళ్ళు ఎక్కువ దొరికేస్తున్నారు. ఎందుకంటే డిజిటల్ అరెస్ట్ అని వాళ్ళు కొన్ని కాగితాలు చూపిస్తున్నారు. వీళ్ళు చదివేస్తారు ఆ కాగితాలు. ఆగవచ్చు కదా, ఇమీడియట్గా చదివేసి వీళ్ళొక పనుల సెక్షన్ ప్రకారం పెట్టేసారు కేసు. వీళ్ళు తెలివైన వాళ్ళు కదా, సో వీళ్ళు ఇమీడియట్గా దొరికేసి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఇది చైనా వాళ్ళు ఎక్కువగా కాంబోడియాలో కూడా ఒక స్థావరం పెట్టారు. ఎప్పటికప్పుడు డబ్బులు వెళ్ళిపోవటం, వెంటనే సెకండ్లో మారిపోవటం. చాలామంది మన లోకల్లో ఉన్న వాళ్ళు అకౌంట్ నెంబర్లు ఇస్తున్నారు. అది ఎక్కడో కంబోడియాలో సెట్టింగ్లు వేసి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి మనకు తెలిసిన ఇన్ఫర్మేషను నెలకి $1,000-1,200 అక్కడ యాక్టర్లకి, సెట్టింగ్లో ఉండే ఇన్స్పెక్టర్లకి, వీళ్ళందరికీ పేమెంట్. యాక్టర్లు పేమెంట్లు అయిన తర్వాత ఇక్కడ అకౌంట్లు పలానా అకౌంట్లో వేయమంటారు. రకరకాల అకౌంట్లు ఇస్తారు. ఆ అకౌంట్ మన లోకల్లో ఉంటారు. ఆ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఒక రింగ్ ఉంటుంది. ఆడు 90% ఇంకో అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. 10% ఆడికి కటింగ్ ఉంటుందంట. ఆ 10% కటింగ్ చేసుకునే వాళ్ళని 10-12 మందిని పట్టుకున్నారు అన్నమాట. ఇవాళ కూడా ఇంకొద్దిమందిని ప్రవేశపెడుతున్నారు ఇలాంటి వాళ్ళని. ఏదేమైనా డిజిటల్ అరెస్ట్ అనేది లేదు అనేది అందరూ తెలుసుకోవాలి. 1930కి ఎవరన్నా డిజిటల్ అరెస్ట్, ఎవరన్నారు డిజిటల్ అరెస్ట్ అని ఏదో కాగితాలు చూపెడతామంటే మడిసి అని చెప్పి వాళ్ళకి పని చూసుకోమా అని చెప్పిన వెంటనే ఏ నెంబర్ నుంచి వచ్చింది ఈ డీటెయిల్స్ 1930కి అందరూ దయచేసి ఫోన్ చేసి చెప్పేస్తే ఇమ్మీడియట్గా పట్టుకునే అవకాశం ఉంటుంది. ఒక లింక్, మన పోలీసులకు దొరికిన ఒక లింక్ నాకున్న సమాచారం మేరకు 700 కోట్ల ట్రాన్సాక్షన్ చేశారట దేశవ్యాప్తంగా. ఆ పర్టికులర్ లింక్ బ్యాచ్ అంటే ఎన్ని వేల కోట్లు మన దేశం నుంచి చైనా వాళ్ళు, లేకపోతే కంబోడియా నుంచి ఎక్కువ చైనా వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోతాండి అనేది చూడాలి. ఇది చాలా పిక్ పాకెటర్స్ ఇది కాదు, ఇది పెద్ద సమస్య. మన దేశ సంపదనే ఇంచుమించు ఈ డిజిటల్ అరెస్టుల పేరుతో పొలగొడుతున్నారు. అటువంటిది ఇటువంటి మేజర్ ఇష్యూని మన భీమవరం రీజియన్ వాళ్ళు ఛేదించగలగటం అనేది డెఫినెట్గా ఇది మన పోలీసుల సమర్థతగా మనం అందరం గుర్తించాలి. జరిగింది దురదృష్టం సంఘటన. ఎక్కడో ప్రొఫెసరు, అక్కడ హెడ్ మాస్టర్, వీళ్ళు ఇలాంటి వాళ్ళనే చూసుకుంటారు. ఎక్కువగా ఎవరితో మాట్లాడిన వాళ్ళు, బాగా చదువు ఉన్న వాళ్ళు. ఎవరో పెద్దగా చదువు లేని వాడికి సెక్షన్ అన్నారనుకో, వాడికి అర్థం కాదు. ఆ చదవలేడు, అర్థం కాదు కాబట్టి ఓడవలేదు. వీళ్ళు అలా జాగ్రత్తగా ట్రాప్ చేసి బాగా చదువుకున్న వాళ్ళని, బుద్ధి లేని వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. సో దయచేసి డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. ఎవరైనా ఫోన్ చేస్తే 1930కి ఇమీడియట్గా సమాచారం ఇవ్వండి. ఇది మీడియా ద్వారా ఇది అందరికీ తెలియజేయవలసిన సామాజిక బాధ్యత నా మీద ఉంది, మీ మీద ఉంది. ఏ నియోజకవర్గాల్లో ఉన్న ఆ ఎమ్మెల్యేలు అందరి మీద కూడా ఈ బాధ్యత. సార్, మెయిన్ సమస్య మన ఉండి నియోజకవర్గానికి కోపెల్ల వంతెన ఉంది కదా సార్, దాని మీద అది అన్ని అనుమతులు అయిపోయినాయి. రేపు షార్ట్లీ జనవరి 2వ వారం కల్లా టెండర్లు ఓపెన్ చేయటం, జనవరి ఎండింగ్కి ఆ పాత బ్రిడ్జ్ని తీసివేసి ఇమ్మీడియట్గా మన టార్గెట్ ఒక
6 నెలల్లో 4 లేన్ బ్రిడ్జ్, అంటే భవిష్యత్తు అవసరాలకు కూడా ఉపయోగపడేలాగా 4 లేన్ బ్రిడ్జ్ని ఇప్పుడే నిర్మించి అటు ఒక 400 ఇటు ఒక 400 మీటర్లో కూడా 4 లేన్ రోడ్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ రోడ్డు స్టేట్ హైవే కాబట్టి ఆ రోడ్డు ఎక్స్పాన్షన్ ఎప్పుడు ఉంటే అప్పుడు కొంచెం రోడ్డు వైడెన్ చేయాల్సి వస్తుంది. ఈలోపు కాలంలో కూడా రోడ్డు మీదే, అసలు రోడ్డు మీదకి ఉన్న ఈ చిన్న రోడ్డు మీదే ఒక ఆలయం ఎప్పుడో కట్టేశారు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ సైట్ ఇచ్చాం. ఆ సైట్లో ఫిల్లింగ్ అంతా అయిపోయింది. 10 సెంట్లు ఇచ్చాం. ఒక 10 లక్షలు ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ మొదలు పెడతానికి కూడా ఇచ్చాం. టీటీడీ వాళ్ళ ఫండ్ నుంచి కూడా కొంత అమౌంట్ అరేంజ్ చేశాం. సో ఏదైనా ప్రజల మూమెంట్కి మేజర్ ఇబ్బంది వస్తాయి. అది గుడి కావచ్చు, చర్చి కావచ్చు, మసీదు కావచ్చు, వారిని సంప్రదించి వారి మనోభావాలకు ఇబ్బంది లేకుండా ట్రెడిషన్ని ఫాలో అవుతూ ఒక విగ్రహం తీయాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. మళ్ళీ పునఃప్రతిష్ఠ అయ్యే వరకు ఎలాగ పదిలపరచాలి, ఒక పూజ చేసి ధాన్యాలు పెట్టడం, ఇవన్నీ కూడా ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ప్రజలందరికీ కూడా ఉపయోగపడేలా ఎలా ఉండాలి అనే దాని మీద ఆ ఊరి పెద్దలందరితో మాట్లాడి ఏర్పాట్లు చేశాం. అలాగే అక్కడ మోహన్ రంగారావు విగ్రహం కూడా ఉంది. దానికి కూడా ఒక మంచి ప్లేస్ని ఐడెంటిఫై చేసి ఎక్కువ మందికి కనపడే విధంగా మోహన్ రంగారావు అభిమానుల మనోభావాలు కూడా దెబ్బతినకుండా మరింత చక్కటి ప్లేస్లో ప్రజలకి ఎక్కువ మంది చూసే విధంగా ఇక్కడ, ఎందుకంటే గుడి పక్కనే ఉంది రంగా గారి విగ్రహం, ఇప్పుడే రోడ్డు మీద ఉంది. ఇది కూడా రోడ్డు మీద ఆ గుడి పక్కనే పెట్టడం జరిగింది. సో ఇది ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికి ఆమోదయోగ్యంగా ఉండేలాగా చేస్తాం. అలా అక్కడక్కడ కొన్ని చర్చలు కావచ్చు. మీరు ఊళ్ళో చూశారు, మసీదు పెద్దలతో మాట్లాడి అక్కడ పక్కన రోడ్డు కూడా వేయించడం జరిగింది. సో అలాగా ఎవరిని కూడా వారి మనోభావాలు దెబ్బతినకుండా ప్రజలకి ఉపయోగపడేలాగా. అలాగే ఇప్పుడు కాలువల విషయాలు మొన్న 23 కిలోమీటర్ల కాలువలు చూశారు. ఇప్పుడు వెంకయ్య వెయ్యాలంతా కూడా మొత్తం అంతా చేస్తాము. త్వరలో చెనకాపురం, గుంబ్లూరు అక్కడ పూర్తిగా ఆక్రమణలు ఎక్కువైనాయి. ఆక్రమణలు కూడా సంపూర్ణంగా తొలగించడం జరుగుతుంది. జనవరి నెలాఖరికి ఆ పని కూడా మొదలుపెట్టారు. ప్రతి సంవత్సరం కూడా మునిగిపోయి సార్, ప్రతి సంవత్సరం ఎన్నో ఎకరాలు పోయింది సార్. ఈ సంవత్సరం వచ్చిన వరదలకు కానీ వర్షాలకు కానీ ఏ రైతుకు కూడా ఇబ్బంది కలగలేదు సార్. సార్ ఇప్పుడు 90% అనుకున్నది చేయగలిగాం. ఇంకో 10% మొన్న చెరుకు మిల్లులు ఎప్పటి నుంచో కొన్ని సమస్యలు ఉన్నాయి. అక్కడ 3 గేట్లు, అలాగే మన ఇటు ఏది మన ఆటవీ నుంచి సిద్ధాపురం దగ్గర ఒక గేటు, ఇవన్నీ కూడా కలెక్టర్ గారితో మాట్లాడి అవి శాంక్షన్ చేయడం జరిగింది. ఆ బ్యాక్ వాటర్స్ రాకుండా ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఉన్నా అటెండ్ అయ్యి ఎక్సలెంట్ తాగునీరు, ఎక్కడ కూడా పంటలకు ఇబ్బంది లేకుండా సాగునీరు, మునకలు లాంటివి లేకుండా పక్కాగా డ్రైనేజ్, సాగునీరు, తాగునీరు, డ్రైనేజ్, మురుగునీటి పారుదల వ్యవస్థ, స్కూల్స్లో ఆట స్థలాలు కావచ్చు, ఎండగిరిలో లోకల్ సహకారంతో మళ్ళీ ఒక 5 రూములకి కన్స్ట్రక్షన్ ఒక వారం రోజుల్లో శంకుస్థాపన చేసి పనులు మొదలు పెడతాము. దుంపగడపలో డోనర్ సహకారంతో కొత్తగా ప్రభుత్వం దగ్గర రూపాయి తీసుకోకుండా ఒక స్కూల్కి శంకుస్థాపన చేసి మొదలు పెడతాము. అలాగే ఆటవీళ్ళలో ఆడపిల్లల హై స్కూల్కి యూనియన్ బ్యాంక్ వాళ్ళు సిఎస్ఆర్ కింద ఒక 60 లక్షల రూపాయలు ఇచ్చారు. గతంలో దుంపగడప కాలేజ్కి కొత్త బిల్డింగ్ కోసం 1,10 లక్షలు ఎల్ఐసి వాళ్ళు కూడా సిఎస్ఆర్ నిధులు ఇచ్చారు. ఇది కెనరా బ్యాంకు
25 గ్రామాలకి ఇది ఇచ్చారు మైక్రో ఫిల్టర్స్. నా స్నేహితులు ఒక 10 నుంచి 11 విలేజెస్ వరకు నా స్నేహితులు ఇచ్చారు. పంచాయతీ నిధులతో ఒక 4-5 చేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ కింద 18 గ్రామాలకి వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఏదైనా జనవరి నెలాఖరు నాటికి అన్ని గ్రామాల్లో ఎక్కడైనా ఒకటి ఏదైనా మిగిలితే మిగిలించవచ్చు. జనవరి నెలాఖరికి అన్ని గ్రామాలకి చక్కటి తాగునీరు అంటే అసలు అదే క్వాలిటీ, స్నానాలకి గృహ అవసరాలకు కూడా అదే క్వాలిటీ నీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. మినరల్ వాటర్ ప్లాంట్లు ఊళ్ళో మూసేస్తున్నారు అవసరం లేదని, ఎందుకంటే మనం ఇచ్చే వాటర్ క్వాలిటీ అంత క్లియర్గా ఉంటుంది. ఎక్కడ ఈ చెరువుల నీళ్లు పంట కాలంలో కలవకుండా మీరందరూ కూడా సహకరించారు. చాలా మందిని మీరే పట్టించారు. అలా పట్టుకుని వాళ్ళకి తగు శిక్ష విధించాం, ఆర్థికంగా కానీ ఇంకో రకంగా కానీ. ఇప్పుడు ఎవరో కూడా ఆల్మోస్ట్ కంట్రోల్ అయింది. సో ఇంకా ఏదైనా చేయాలి, పలానా చోట ఏదైనా లాక్డౌన్స్ ఉన్నాయంటే మీరందరూ కూడా అలర్ట్గా ఉంటారు కాబట్టి మీరు కూడా దృష్టి తీసుకొస్తే రోజు నేను పొద్దున్నే చూసేది ఈ పేపర్లో ఏది ఎంత ఉన్నా సరే పోతుందో మీరు చూసేసి ఇంకా యాంప్లిఫైర్ లెన్స్లో రాసేస్తారు. పట్టించుకునే నాదులు లేడు, దీనికి మోక్షం ఎన్నడో అని ఇలాంటివన్నీ నెగిటివ్ రాసినా దాన్ని పాజిటివ్గా తీసుకుని ఇమీడియట్గా 4 రోజులు ఇక్కడే ఉంటున్నా, 3 రోజులు లేకపోయినా వారానికి చూసి ఇమీడియట్గా అందరికీ చెప్పి అలా రాసిన పేపర్ ఒకటి ఇన్ఫార్మ్ చేయండి రా బాబు. ఒకసారి అయిపోయింది కూడా పాత ఫోటో రాసేస్తాం, లేదు ఇది అయిపోయిందని చెప్పి చెప్పడం లేదు. కరెక్ట్ న్యూస్ ఉంటే అప్పుడప్పుడు అది అటెండ్ అయ్యి మీకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పి చెప్పటం. ఒకసారి ఇన్ఫార్మ్ చేసేలోపు రాసేస్తున్నారు. ఈనాడు దెబ్బ కరెక్ట్ చేసుకున్నారు, జ్యోతి కథనానికి స్పందన, ఇలాంటివి సంతోషం డెఫినెట్గా. ఎందుకంటే మీరు చెప్పకపోతే కొన్ని మాకు తెలియదు. ఆ ఊరు రాజకీయాలు ఏమి ఉంటాయి మా దాకా రానివ్వరు ఒకసారి. అటువంటిది ఏమీ లేకుండా కరెక్ట్గా చేస్తున్నాం. డెఫినెట్గా ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఖచ్చితంగా అగ్రభాగాన ఓవరాల్గా చూసుకుంటాం. స్కూళ్ళు కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఉన్న కాలేజీలని అభివృద్ధి చేయడం, హాస్పిటల్ కావచ్చు. ఆర్బిడ్ హాస్పిటల్ చూడండి ఇప్పుడు బ్రహ్మాండం, అన్ని విధాలు డాక్టర్లు కూడా చాలా వరకు వచ్చేసారు, నీట్గా చేస్తారు. సో అలాగా ఉన్నంతలో ప్రభుత్వానికి భారం లేకుండా ప్రజల సహకారంతో, సిఎస్ఆర్ ఫండ్స్ సహకారంతో, నాకున్న మంచి మిత్రుల సహకారంతో చక్కగా పనులన్నీ జరుగుతున్నాయి. మీ మీడియా కోఆపరేషన్ కూడా బాగుంది. ఇలాగే కలిసి ఊళ్ళో రోడ్లు ప్రెసెంట్ మీరు చేస్తున్నప్పుడు అన్ని రంగాలను పూర్తిగా డెవలప్ అయింది సార్. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన వర్షాకాలం కారణంగా రోడ్లన్నీ కూడా పాడైపోయినాయి. రోడ్లు అంటే ఏమైందంటే ఇప్పుడు బేసిక్గా సాయిల్ మన అదృష్టం అదే, మన దురదృష్టం కూడా. మనకే పంటలు పండాలన్నా డ్రైనేజ్ వ్యవస్థ అన్నిటికి క్లీన్గా ఉంది, నీటిపారుదలకి బాగుంది. కానీ ఈ సాయిల్ స్ట్రెంగ్త్, ఈ నల్లరేగడి ఈ భూముల వలన మరి ఒక పక్క కాలువ, ఒక పక్క డ్రైన్ ప్రతి రోడ్డుకి, దీనివల్ల ఏంటంటే కుంగిపోతాం. ఎంతో కొంత డెఫినెట్గా లోపాలు ఉన్నాయి, నేను లోపాలు లేవు అని అన్నా. కానీ ఈ కుంగుడు నేల మీద మనకి 40 టన్నుల నుంచి 60 టన్నుల వెహికల్స్ వచ్చేస్తాయి. సో దాంతో చాలా ఇబ్బంది ఉంది. 60 టన్నుల వెహికల్స్, కంటైనర్లు, ఆక్వా ఎక్స్పోర్ట్స్. మరి గతంలో ఈ పుత్త రోడ్లు కానీ, ఈ ఓరల్ రోడ్లు, ఈ అన్నిటికి ఈ నిధులు మార్కెటింగ్ సెస్ కలెక్ట్ చేస్తున్నారు. అది ఇక్కడే ఖర్చు పెట్టాలి. ఒక్క పైసా ఇక్కడ వచ్చట్లేదు. వీళ్ళు జీతాలు వస్తున్నారు సొమ్ములో పుష్కాకి, ఏ తీసుకెళ్ళిపోతున్నారు, ఏ చేసుకుంటున్నారు. దానికోసం పోరాడాలి.
మా ఫండ్స్ మాకే, మీకు కావాలంటే 25% ఇస్తాం అని ప్రభుత్వానికి ఇచ్చి, ఇక్కడ ఎందుకు ఇంత మార్కెటింగ్ సెస్ వస్తుంది, ఇంత ప్రొడ్యూస్ ఉంది కాబట్టి అలా ప్రొడ్యూస్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా. ఆ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే రోడ్డు వ్యవస్థ ఉండాలి. సో లేదు, ఆ మధ్యన సీఎం గారు చెప్పినట్టు టోల్ పెట్టారు, వాడుకున్నాడే కడతాడు. ఇంట్లో నువ్వు కూర్చుంటే టోల్ కట్టమంటారు కదా. పెద్ద వెహికల్స్కి అట్లీస్ట్ స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు వదిలేసి పెద్ద వెహికల్స్, ద్విచక్ర వాహనాలు కొంచెం లేదా నువ్వుగా 8 చక్రాల లారీ, మనకంతా 16-20 చక్రాల లారీలు వచ్చారు. 20 చక్రాల లారీ కొంచెం రీజనబుల్గా వేసుకోవాలి, ఎందుకంటే డ్యామేజ్ చేసేది ఎక్కువ అయ్యే కాబట్టి. టోల్ కాన్సెప్ట్ పెట్టుకుంటే ఆ రోడ్ వేసి కూడా ఒకేసారి పక్కాగా వేసుకుంటాడు, ఎందుకంటే మళ్ళీ ఆడికి ఇన్ని రిపేర్లు కష్టం అవుతుంది. అవసరమైతే టోల్ కాన్సెప్ట్ దిశగా అయినా సరే వెళ్ళాలి. ఈ మార్కెటింగ్ నిధులు మనం ఖర్చు పెట్టుకోవడానికి మార్కెటింగ్ శాఖ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని కూడా ఈ నూతనంగా ఎంపిక చేసిన ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ సమావేశం పెట్టి అడగవలసిన బాధ్యత అయితే ఉంది. ఇస్తారా లేదా అన్నది అది వాళ్ళ డిస్కషన్, వాళ్ళ ఆర్థిక పరిస్థితి, ఆర్థిక దుస్థితి బట్టి ఉంటుంది. బట్ అడగటం మన బాధ్యత. ఉన్నంత వరకు ఇప్పుడు పండగ టైంకి ఖచ్చితంగా మన ఈ జోలపాలెం రోడ్డు కానీ, అటు గణపురం రోడ్డు కానీ, ఇటు పిప్పర్ రోడ్డు, పిప్పర్ నుంచి బాగానే ఉంది గుడిగా, ఈ పిప్పర్ రోడ్డు, ఈ 3 రోడ్లు పక్కా రిపేర్ అయితే చేయడం జరుగుతుంది. ఈ కాల రోడ్లో ఒక 10-12 కిలోమీటర్లు కొత్తగా కూడా ముందు రిపేర్లు గోతులు కప్పెట్టి మనం కూడా సొంతంగా కప్పెడతాం కూడా మొదలెట్టాము. బట్ ఒక 10-11 కిలోమీటర్లు అయితే పక్కా రోడ్డు నూతనంగా వేయటం, ఈ రిపేర్ చేయటం జరుగుతుంది. చూద్దాం, అట్లీస్ట్ టోల్ ఈ రోడ్లకైనా సరే టోల్ సిస్టమ్ ఏదన్నా పెట్టుకోగలిగితే పర్మనెంట్గా. ఎందుకంటే డబ్బు పెద్ద సమస్య కాదు, వాళ్ళు ఆడి వెళ్ళినట్టు 200 కడతాం పెద్ద సమస్య కాదు. ఆ గోతుల్లో ఆడికి అయ్యి ఎక్స్ట్రా పెట్రోల్, ఆ బండికి అయ్యి ఎక్స్ట్రా డ్యామేజ్, దీంతో కంపేర్ చేస్తే వాడు నిజంగా రోడ్ పక్కగా మెయింటైన్ చేస్తే వాడు ఆనందంగా నువ్వు పెట్టిన టోల్ కట్టగలడు. పర్మనెంట్ సొల్యూషన్ ఏంటన్నది కూడా చూద్దాం, సమస్యలను దృష్టికి తీసుకురండి. సార్ ఇప్పుడు కలెక్టరేట్ పరిస్థితి ఏంటంటే, కలెక్టరేట్ మనకి మార్చి వచ్చినాయి ఉందండి, చూడాలి. అదే గతంలో అన్ని రూమర్స్ వచ్చాయి కదా సార్. ఇప్పుడు జిల్లాకి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డుకి సార్ భీమవరంలో గుప్పెడు స్థలం లేకపోతే వాళ్ళకి బిల్డింగ్ నేనే ఉంటుంది. మొన్న పాలకోడేరు దగ్గర ఇంకో డిపార్ట్మెంట్ జిల్లా శాఖ అధికారులకి నేను ఇచ్చా. ఈ 3 నెలల కాలంలో 4 డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్కి కార్యాలయం కూర్చునే స్థలం లేకపోతే నేను ఎవరు ఏంటి ఉండేంటండి ఉండాలి కదా. చుట్టూ ఉన్నాం, నియోజకవర్గం మారింది. 3 పక్కల పాలకోడేరు మొన్నదాకా భీమవరం నియోజకవర్గం, ఇప్పుడు ఉడి నియోజకవర్గంలోకి వచ్చింది రీఆర్గనైజేషన్లో. అంత మాత్రం చేత ఇది వేరైపోదు కదా. అక్కడ ఉంది గొల్లకోడేరు, అక్కడ ఉంది పివి రాజు కాలేజీకి ఆనుకుని ఉంది. పివి రాజు కాలేజ్ ఇది వరకు గొల్లకోడేరు, అది ఇప్పుడు భీమవరంలో కలిపేసామన్నారు. గొల్లకోడేరులో కూడా కలవాలి, ఇప్పుడు భీమవరంలో కలుసుకోవచ్చు. ప్రపోజల్ ఉంది కదా, ఒక 5 ఊర్లు కలపాలండి. కలిపేస్తే భీమవరం అయిపోద్దా, అప్పుడు ఇక్కడ ఉండొచ్చా? లేకపోతే ఇది వేరే ఊరా? భీమవరం మనోబలం దెబ్బతిండా? ఏదో ఎవరికి ఇచ్చాలి. బట్ ఏదైనా కలెక్టర్ ఆఫీస్, సొంత కలెక్టర్ ఆఫీస్ అనేది ఉండాలి, దానికి కాస్త స్థలం ఉండాలి. డిడిఓ ఆఫీస్కో లేకపోతే
ఇంటర్మీడియట్ బోర్డుకో గజం స్థలం లేని ఆ ప్రాంతంలోనే పెట్టుకుంటారా, గ్రేటర్ భీమవరంలో పెట్టుకుంటారా అనేది సంకుచిత భావాలు ప్రజలకు ఉండవు. నాయకుల సంకుచిత స్వభావం మారాలి అని చెప్పి కోరుకోగలం. మారకపోతే నాయకులు బాగుంటారు, ప్రజలు అదన్నమాట. సార్ ఇప్పుడు ఉండిలో పాలకేంద్రం పక్కని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవనానికి కోట్లాది రూపాయలు రిలీజ్ చేసే స్థలాన్ని ఇచ్చేశారు సార్. దాన్ని ఇప్పుడు ఆ స్థలంగా కోర్టులో ఉంది అది, సార్ కోర్టులో ఉంది. ఎలా ఉంది మరి పాలకేంద్రం ఉంది కదా సార్, పాలకేంద్రం ఏంటి సార్ ఇది గతంలో? లేదు, పాలకేంద్రం యాక్చువల్గా అక్కడ మేజర్ సైట్ అంతా ఈ రైస్ మన అది ఉంది కదా కృషి, కేవీకేకి 50 ఎకరాలంతా కేవీకే దాంట్లోనే ఉంది. అది వాళ్ళకే టైట్ గా ఉంది స్థలం. ఓకే సార్. అయినా అది రూమ్ లో ఉంది కదా, భీమవరం మనుషులు ఎలా మార్చడం? ఇప్పుడు ఎస్పీ ఆఫీస్ కూడా ఊళ్ళోనే ఉంది. మరి కొంతమంది భీమవరం నాయకులు భీమవరంలో ఉందనుకుంటున్నారేమో నాకు తెలియదు. అది కూడా ఊళ్ళోనే ఉంది. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ ఆనుకుని ఒక కెనాల్ ఉంది, ఆనుకునే కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక చిన్న ఏదన్నా ఉప్పు నువ్వుదే అనుకో గట్టిగా కాగితం కుండలో పడతాయి. కలెక్టర్ ఆఫీస్ చిన్న పిల్లకాయలు ఉంది కదా, ఉప్పు నువ్వుదే అనుకో ఆ కాగితం ఊళ్ళో పడుతుంది. ఇదేమన్నా ఉందంటే మనం ఏం చేస్తాం? డెఫినెట్ గా మనుషులు ఎప్పుడు అలా రిజిడ్ గా ఉండరు, మారుతారు. డంపింగ్ యార్డ్ ఉంది కదా సార్ ఉండి, ఇంకో వదిలే వాళ్ళకి